తెలంగాణ సచివాలయ కూల్చివేత మళ్లీ తెరమీదకొచ్చింది. ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాలు నిర్మించాలని గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. నోట్ల రద్దు నేపథ్యంలో ఆ ప్రతిపాదన ఆగింది. తాజాగా మళ్లీ కూల్చివేత ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంనాటి సచివాలయాన్ని కూల్చివేసి సకల వసతులతో అత్యాధునికంగా నిర్మించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఖాళీ చేసిన ఏపీ సచివాలయ భవనాలను కూడా అప్పగించాలని కోరుతూ అమరావతిలోని ఏపీ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది తెలంగాణ సర్కార్. సచివాలయ తరలింపుపై ఉప సంఘాన్ని కూడా నియమించింది. గత డిసెంబర్ అన్ని కార్యాలయాల్ని తరలిస్తారని ప్రచారం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా ప్రకటించిన నోట్ల రద్దుతో అది కాస్త ఆగిపోయింది. నోట్ల రద్దు ప్రభావంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గడంతో ఇక ఇప్పట్లో సచివాలయం కూల్చివేత ఉండకపోవచ్చని కూడా అధికార వర్గాలు భావించాయి. నూతన సచివాలయ నిర్మాణం ఆగిపోయినట్లే అని అంతా భావించిన తరుణంలో ప్రభుత్వం పాత ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. సచివాలయ కూల్చివేత, కొత్త సచివాలయ నిర్మాణంపై వెనక్కి తగ్గేది లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నూతన సచివాలయాన్ని 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది. ఒక్కో చదరపు అడుగుకు 3,000 రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. అదీకాక ఇతరత్రా మౌలిక సదుపాయాలు, ఫర్నిచర్, విద్యుత్, సెక్యూరిటీ ఖర్చులు మొత్తం కలిపి సుమారు 1,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది. మరోవైపు సచివాలయంలోని అన్ని కార్యాలయాల తరలింపుపై కూడా ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో ఫైర్ సేఫ్టీ లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని, దీనికి తోడు భయంకరమైన వాస్తు దోషముందని స్వయంగా సీఎం కేసీఆర్ పలుసార్లు చెప్పారు. అందుకే అన్ని హంగులతో కొత్త సచివాలయం నిర్మించాలని భావించారు. బడ్జెట్ సమావేశాల తర్వాత సచివాలయం తరలింపు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. విపక్షాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ప్రభుత్వం మాత్రం సచివాలయం కూల్చివేత విషయంలో తాననుకున్న విధంగానే అడుగులు వేస్తోంది.